కన్యా రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యాల్లో విజయాలు సాధిస్తారు. కానీ ఫలితాలను మన దాకా రాకుండా ఇతరులు కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. అందువల్ల ముందుగానే మీరు ఇతరుల నిమిత్తమే కార్యాలను ఆచరించినట్లయితే మీ గౌరవం పెంపొందుతుంది, పుణ్యాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. భవిష్యత్తులో అది మీకు ఉపకరించే అవకాశాలుంటాయి. వారం ప్రారంభంలో తల్లి లేక తత్సమానులైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని విజయాలు సాధించగలుగుతారు. వాహనాల విషయంలో ఎక్కువ శ్రద్ధగా నడపాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు నడపడానికి అవకాశం లేకపోయినట్లయితే సరైనటువంటి డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా విజయాలను ఎక్కువ సాధించగలుగుతారు. ప్రయాణాల్లో ఇబ్బందులను అధిగమించగలుగుతారు. శత్రువులను జయించేటువంటి అవకాశం ఉంది. వారు మీకు అపకారం చేయలేరు. ఒకవేళ అపకారం చేద్దామని ప్రయత్నం చేసినా మీకు ఆ దోషం సంభవించకుండా, ఆ అపకారం జరగకుండా మీరు ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళ పనుల్లో ఆలస్యం వల్లనే వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాలనే అందజేస్తుంటుంది. ముఖ్యంగా శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు. ఆరోగ్యంపై అనుకూలమైన ప్రభావాలను చూపించగలుగుతారు. ఇంకా విశేషించి పై అధికారుల ఆదరాన్ని పొందే అవకాశం కూడా ఉంది. స్నేహ సంబంధాలు పెంపొందించుకునే అవకాశం ఉంది. దానిలో రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, సేవకులు కావచ్చు, వారందరి నుంచి కూడా మీకు సహాయ సహకారాలు లభిస్తుంటాయి. అనుకూలమైన ఫలితాలను సాధించడం కోసం మీరు శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. అలాగే మీ ఆరోగ్య నిమిత్తమై క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను, గౌరవాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి కాబట్టి అందరి యొక్క ఆదరాన్ని పెంపొందించుకోగలుగుతారు. కానీ మాట్లాడే తీరులో ఇతరులకు అపార్థం వచ్చే దృష్ట్యా తక్కువగా మాట్లాడుతుండడం, విషయాన్ని మాత్రమే ప్రధానంగా భావించడం, చుట్టుపక్కల గోచరించేటువంటి ఇతర అంశములు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం తప్పనిసరి. ఆర్థిక రంగంలో అనుకూలమైన ఫలితాలనే సాధిస్తారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తుంది, అందరినీ ఆకట్టుకోగలుగుతుంది. మీరు మాట్లాడే తీరులో ఇతరులకు ఘర్షణ జరిగేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా, అపార్థాలు వచ్చే అవకాశం దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా పనిపైన ప్రాధాన్యాన్ని చూపించడం, ఇతరులకు మేలు చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను అందజేస్తుంటాయి. మీ యొక్క కృషి మీకంటే ఇతరులకు ఎక్కువగా ఉపకరించేటువంటి సమయం కాబట్టి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ మీరు సేవాభావంతో చేసేటువంటి పనులు మీకు ఉపకరించేవిగాను, ఎదుటివారు తర్వాత మీకు ఉపకరించేవారుగా తయారవడానికి, మీకు ఇతరుల యొక్క అండదండలు అధికంగా లభించడానికి అవకాశాలు ఏర్పడతాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. పైవారి యొక్క ఆదరానికి గురవుతారు. తద్వారా వారు మీకు అభివృద్ధినిచ్చేటందుకోసం, పనుల యొక్క బాధ్యతలను పెంపొందించడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఫలితాలు పెరగడంతో పాటు పనులు కూడా పెరుగుతాయనే విషయాన్ని మీరు ముందుగానే అంగీకరించి వ్యవహరించడం ద్వారా మీ మనసుకి క్లేశం కలగదు. ఇతరులకు చేసేటువంటి ఉపకారాలే మీకు భవిష్యత్తులో ఉపకరించేటువంటివి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ప్రతిరోజు కాస్త ఆవుకి గడ్డి వేయడం, పక్షులకు నూకలు వేయడం, చీమలకి గింజలు వేయడం మొదలైన చర్యల ద్వారా మీ ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. అదేవిధంగా సంపదను కూడా వృద్ధి చేసుకోగలుగుతారు. ఈ విషయాన్ని మనం గుర్తించినట్లయితే తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి సత్ఫలితాలు సిద్ధిస్తాయి.